చేశారంటే ఆ జ్ఞానం కలగాలి అంటే అప్పడం తిన్నా జ్ఞానం కలుగుతుందని చెప్పారు. అంత సులభంగా ఆయన అప్పడం పాట అని రాశారు. ఆయన స్వయంగా రచించాడు. ఆయన తమిళంలో రచిస్తే ప్రణవానంద అనే భక్తుడు తెలుగులోకి తర్జుమా చేశాడు. ఆయన అప్పడం ఒత్తుతుంటే చూడవయ్యా, అప్పడాల పిండిలో ఏం కలుపుతారో చూడవయ్యా, దానివల్ల కూడా వేదాంతం అర్థమవుతుంది అని చెప్పాడు. అప్పడం ఒత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు, అప్పడామొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు. సత్సంగమనియడి నల్లేరు రసముతో శమదమములను జీలకర్ర మిరియముతో ఉపరతి అనియడి ఉప్పును గలిపి సద్వాసన అనియడి ఇంగువను చేర్చి అప్పడామొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు. మౌనముద్రయనడి ముగియని పాత్రమున జ్ఞానాగ్ని ఘృతము చే సజ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున మౌనముద్రయనడి ముగియని పాత్రమున జ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున నేనది అగుణని నిత్యమును పేల్చి నేనది అగుణని నిత్యమును పేల్చి తనుదానె భుజించి తన్మయుడగునట్టి అప్పడామొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు, అప్పడామొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు. అప్పడాలని ఒక్కొక్కళ్ళు 4-5 మింగేయకూడదు. అందుకే పూర్వం పెళ్ళిళ్ళలో ఏం చేసేవారంటే అప్పడాలు విడిగా వడ్డిస్తే ఒక్కొక్కడు 16 వేసుకుంటాడు. అందుకని తెలివిగా ఏం చేసేవారంటే అప్పడాలు ఒడియాలు కలిపి చూర్ణం చేసి వేసేవాడు. గొడవలేదు. అది పొదుపు ఉద్యమం. పూర్వం ఆడవాళ్ళకి బాగా తెలిసేది. అప్పడాలు విడిగా వేస్తే ఒకడే 6 తింటాడు, ఒడియాలు విడిగా వేస్తే ఒకడే 6 తింటాడు. ఉన్నవి సరిపో. అప్పడాలు ఒడియాలు కలిపి పెద్ద పేషన్లో నలిపేసేవారు శుభ్రంగా. అప్పడాలు ఒడియాలు ఎంత వేసినా గుప్పిడేగా సరిపోయింది. ఆ గుప్పిడిలో ఎన్ని ఉంటాయంటే ఒక ఒడియం అరప్పడం.